బాధ్యత చెప్తే బరాబర్ చూసుకుంటారు ఆయన. ఓకే 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 ఒక మాట చెప్తాను. ఎంతసేపు మేమే ఫైట్ చేస్తున్నాము, దళితులు టేకు లక్ష్మి ఇదంతా తీస్తున్నారు. మీకు తెలుసు, మీరు హాజరయ్యారు కొన్ని చాలా రౌండ్ టేబుల్ మీటింగ్స్. ఇక్కడున్న అమర ప్రసాద్ అన్న కానివ్వండి, మురళీ సార్ కానివ్వండి, దళితుల కోసం పోరాడిన వాళ్ళలో మేమే ముందున్నాం. మొన్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళ మీద లక్ష్మి తర్వాత కూడా ఫస్ట్ రెస్పాండ్ అయింది నేనన్నా హాస్పిటల్ కి వెళ్ళిన గాంధీకి. నేను వెళ్ళిన తర్వాత కదలికి వచ్చింది. చేసుకొని మేమే సమాజం కోసం ఆలోచిస్తున్నామంటూ కులాల మధ్య చిచ్చు పెడితే సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అంటారు. ఏంది నిన్న ఇవాళ ఒకటి పుల్లారెడ్డి స్వీట్ అమ్మిండంటే మేము మీట్ అమ్ముతామని చెప్తున్నాడు. అసలు ఏంది కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? మనవాదం అంటూ బ్రాహ్మణులు అంటూ విరుచుకుపడతారు. కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అనగారిన వర్గాలు ఎవరో కావాలనుకొని పుట్టారు కులాలలో. నిన్న మార్వాడి వ్యక్తి చేతిలో దాడి. పుల్లారెడ్డి సీట్స్ కూడా అన్నారా? పుల్లారెడ్డి సీట్స్ కూడా అన్నారా? స్వచ్ఛ ఒక నిమిషం, నాకు ఆశ్చర్యం. పుల్లారెడ్డి సీట్స్ కూడా అన్నారంటే స్వచ్ఛమైన నేతి మిఠాయిలు ఆ బ్రాండ్. నేను లాస్ట్ ఒక్కసారి మాట్లాడినాక అందరు మాట్లాడి ఓకే ఇంత ముందు మనం ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు చెప్పింది రాజకీయ నాయకులు ప్రసంగాలు సపోర్ట్ కొట్టడానికి మేము సపోర్ట్ కొట్టాలా? మీరు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడారు కదా, మాట్లాడుతూనే ఉన్నారు కదా, మీకు 3 సార్లు అవకాశాలు ఇచ్చారు కదా. సమస్య పరిష్కారం మీకు ఇష్టం ఉండదు ఖచ్చితంగా బరాబర్ ఇక్కడ సంస్కృతి వస్తుంది. ఆగండమ్మా, మీరు మధ్య మధ్యలో ఎందుకు వస్తా ఉన్నారు? ఆగండి, మీరు అన్ని వస్తాయి. రెచ్చగొడుతున్నది ఎవరో తెలుసు. అదే పని రెచ్చగొడుతూ సమస్య రాజస్థాన్ వాళ్ళ దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర, బీహార్ వాళ్ళ దగ్గర బిచ్చం అడుకునే వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. బిచ్చం అడుకునే వాళ్ళు. నమ్మదు. చారి గారు ఏం మాట్లాడుతున్నావు? చారి గారు ఏం మాట్లాడుతున్నావు? రాజస్థాన్, బీహార్ దగ్గర బిచ్చముత్రాలు మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బిచ్చమాడుకుంటావు. దేశ వ్యక్తి రోహింగ్యాల దగ్గర బిచ్చమాడుకుంటావు. రోహింగ్యాల దగ్గర బిచ్చమాడుతూ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? రోహింగ్యాల దగ్గర తుక్కడే గ్యాంగ్ దగ్గర వేసే తుక్కడే గ్యాంగ్ దగ్గర బిచ్చమాడుతూ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? తుక్కడే గ్యాంగ్ దగ్గర బిచ్చవాడుకొని మాట్లాడుతున్నావు. తుక్కడే దేశ ద్రోహుల గ్యాంగ్ దగ్గర బిచ్చవాడుకొని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు చారే? నువ్వు తుక్కడే గ్యాంగ్ దగ్గర బిచ్చవాడుకుంటావా? నువ్వు తుక్కడే గ్యాంగ్ దగ్గర బిచ్చవాడుకుంటావా? రోహింగ్యాల దగ్గర బిచ్చవాడుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? డోంట్ మర్యాద మాట్లాడు. డిబేట్ లో మర్యాద మాట్లాడు. మరి డీసెన్సీ ఉంటుంది. బిచ్చమాడుకోవడం ఏంది? డిబేట్ లో మాట్లాడు, డీసెన్సీ మాట్లాడు. మ్యూట్ పీసీఆర్, మ్యూట్. ఆంధ్ర మేనేజ్మెంట్ మీడియాలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేను. ఏం తెలుసు నీకు బ్యాక్గ్రౌండ్? మ్యూట్. సారీ, మీకు మాత్రమే హక్కు లేదు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు తుక్కడే గ్యాంగ్ దగ్గర, నువ్వు దేశ విచ్చిన గ్యాంగ్ దగ్గర బిచ్చమాడుకొని మాట్లాడుతావు. నువ్వు కుల వృత్తుల గురించి మాట్లాడావు. ఒక్క నిమిషం దేవిక గారు మ్యూట్. ఒక్క నిమిషం దేవిక గారు మ్యూట్. ఇక్కడ ఐ వాంట్ టు మేక్ ఏ స్టేట్మెంట్. ఒక్క నిమిషం అందరు మ్యూట్. పీసీఆర్ చారి గారు కుల వృత్తుల గురించి మాట్లాడితే చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మార్వాడీలు సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర బిచ్చం అడుక్కునే వాళ్ళని మాట్లాడారు కదా. ఇది 100% తప్పు. ఏదైతే మాట్లాడుతున్నారో చారి గారు, మీరు తుక్కడే గ్యాంగ్ దగ్గర తీసుకుంటారో బిచ్చం? మీరు రోహింగ్యాల దగ్గర అడుక్కుంటారా బిచ్చం? దేశ సమగ్రత గురించి మాట్లాడితే, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ గురించి మాట్లాడితే బిచ్చమా? మీరు బిచ్చం తీసుకునే గ్యాంగులు, కన్వర్టెడ్ మాఫియా గ్యాంగులు, మత మార్పిడి గ్యాంగుల దగ్గర మీరు తీసుకుంటారేమో. మీరు కుల వృత్తుల గురించి మాట్లాడినంత కాలం మీకు ఇచ్చాం, మీకు రెస్పెక్ట్ ఇచ్చాం. కుల వృత్తులు నాశనం అవుతున్నాయంటే మేము కూడా బాధపడతాం. మీరా మాకు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు? ఇన్సేపు 1.5 hours మీరు వేరే కుల వృత్తుల గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. మీలాంటి వాళ్లకు అసలు చర్చలకు విడవడం కూడా తప్పు. మార్వాడీలు లేకపోతే గుజరాతీల దగ్గర బిచ్చం అడుక్కునే వాళ్ళని మాట్లాడుతున్నారా? ఏం తెలుసు? ఏం తెలుసు? దేవిక గారి గురించి మీకేం తెలుసు? మురళీ మనోహర్ గారి గురించి ఏం తెలుసు?
అదే ఒక సెకండ్ రేణుక గారి గురించి మురళీ మనోహర్ గారి గురించి ఏం తెలుసు మీకు? కొద్దిగా ఆగవా ఆయన ఏబీ జాతీయ అధ్యక్షులు, ఆమె జాతీయవాద జర్నలిస్ట్, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నేను డోర్ మీరు 2 అవర్స్ గా మీరు ఏం మాట్లాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇదే డిబేట్ లో చెప్పుతో కొడతామన్నా మేము అనలేదు, కానీ మీరు వాళ్ళని తీసుకెళ్లి గుజరాతీలు లేకపోతే మార్వాడీల దగ్గర బిచ్చం పెట్టుకుని మాట్లాడతారా? మిమ్మల్ని డిబేట్ పిలిచిన సిగ్గుపడుతున్నా నేను. మీరు తుకడే గ్యాంగ్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మీరు మత మార్పిడి గ్యాంగుల దగ్గర డబ్బులు తీసుకుంటారు, రోహింగ్యాల దగ్గర డబ్బులు తీసుకుంటారని ఆరోపిస్తే మీకెంత బాధ కలుగుతుందో అదే జరుగుతుంది. ప్రభుత్వాన్ని పాల్గొని ఎందుకు తెలియలేదు మీరు? ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు. మీ మాత్రమే సమాజ ఉద్యోగ మంత్రి బిల్లు పెట్టుకిస్తున్నారు. ఏం తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మీకు? భరత్ గారు ఒక చిన్న అపీల్ నేను పెడుతున్నా, ముఖ్యంగా చారి గారికి, తర్వాత పృథ్వీరాజ్కు. చారి గారు, మీ ఆవేశంలో చాలా అర్థం ఉంది. తప్పకుండా కుల వృత్తుల వాళ్లకు అన్యాయం జరుగుతుంది అనేది నేను కూడా నమ్ముతున్నా. అనవసరంగా ఆవేశాలి మీరు వాళ్ళ దగ్గర తింటున్నారు, వీళ్ళ దగ్గర తింటున్నారు అనేది మనం ఆపేద్దాము. ఎవరిని ఎవరు అనుకోవద్దు. పృథ్వీరాజ్ కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టి మంచి ఉద్దేశంతో ఈ వర్గాలు జరుగుతున్న అన్యాయాన్ని ఒకటే సారీ టు ఇంటర్ఫియర్. నిన్న పగడిపాటి శ్యామ్ మాట్లాడినప్పుడు ఆయన మోటివ్ వేరే, ఓకే. అదే పృథ్వీరాజ్ గారు మాట్లాడినప్పుడు ఆ మోటివ్ వేరే, పృథ్వీరాజ్ గారు మాట్లాడినప్పుడు ఆ మోటివ్ వేరే. ఎందుకంటే ఆయనకు యాంటీ హిందూయిజం ఉందని నేను అనట్లేదు, పృథ్వీరాజ్ గారికి యాంటీ హిందూయిజం ఉందలేదు. తెలంగాణ బాగుపడాలని ఆయన కోరుకుంటారు, డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాం. చాలా మంది తెలియదు, హార్డ్ కోర్ కరీంనగర్ లో పుట్టిన వాడిని, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చేసిన వాడిని. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పట్లో నేను పనిచేసిన ఛానల్, ఎందుకంటే మేనేజ్మెంట్ రకరకాల కారణాల వల్ల ఆంధ్ర మేనేజ్మెంట్ అనుకుంటే గనక అప్పుడు అది నెంబర్ 1 ఛానల్, బట్ స్టాండ్ ప్రో ఆంధ్ర, ప్రో సమైక్యాంధ్ర ఉంటే కొత్తగా వచ్చిన ఛానల్ను తెలంగాణ వాద ఛానల్ అని చెప్పి నేను జాయిన్ అయినా చెప్తున్నా, ఓకే. ఆ తర్వాత అదే తెలంగాణలో నెంబర్ 1 న్యూస్ ఛానల్ అయింది, అది వేరే విషయం. కానీ మేము జాయిన్ అయినప్పుడు మేము రాజకీయ నాయకులు ఎంత సాక్రిఫైస్ చేశారో మేము కూడా సాక్రిఫైస్ చేశాం. తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చూశారు మీరందరూ, ఓకే. ప్రతి నిమిషం అప్డేట్ మేము ఇచ్చాం. అప్పుడు నెంబర్ 1 ఛానల్ను వదులుకోవడం కూడా, ఎందుకు నెంబర్ 1 ఛానల్ని వదులుకుంటామని అన్నారు. నెంబర్ 1 ఛానల్ని వదులుకొని కొత్తగా వచ్చిన ఛానల్ జాయిన్ అయితే, ఎస్, అందరి ఎఫర్ట్ వల్ల, దానిలో పనిచేసిన ఉద్యోగులందరి ఎఫర్ట్ వల్ల ఆ ఛానల్ నెంబర్ 1 అయింది. ఇక్కడ అందరు సాక్రిఫైస్ చేశారు. తెలంగాణ అంటే ఎవరి ఒక్కరి సొత్తు కాదు, రాజకీయ నాయకుల సొత్తు కాదు. జర్నలిస్ట్ గా మేము పాల్గొన్న ఉద్యమం ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి నాయకుడికి, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అందరు తెలుసు. తెలంగాణ అంటే ఒక్కరి సొత్తు కాదు. ఇప్పుడు నిన్న శ్యామ్ మాట్లాడితే పండుగల దాని మీద విషయం కక్కితే వేరే విధంగా ఉంటుంది ఆన్సర్, ఓకే. పృథ్వీరాజ్ గారు తెలంగాణ అస్తిత్వం లేదా తెలంగాణ వ్యాపారులకు దెబ్బతలుతుంటే దానికి వేరే విధంగా ఆన్సర్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చారి గారు కుల వృత్తుల నాశనం అంటే మనం ఇచ్చాం, కుల వృత్తుల నాశనం అయితే ఆయన ఏదో చెప్పుతో కొడతా అన్నా ఓకే. కానీ దీనికి మార్వాడి సపోర్ట్ మాట్లాడితే మార్వాడి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఓకే. గుజరాత్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, రాజస్థాన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. మీరు తుకడే గ్యాంగుల దగ్గర డబ్బులు తీసుకున్నారా? మీరు రోహింగ్యాల దగ్గర డబ్బులు తీసుకొని బతుకుతున్నారా? మీరు కన్వర్టెడ్ మాఫియా, మత మార్పిడి మాఫియా దగ్గర డబ్బులు తీసుకున్నామంటే మీకు మంచిగా అనిపిస్తుంది. అదే నువ్వు కూడా తీసుకున్నావు అక్కడ. ఇటువంటి అవసరం లేదు, డిబేట్ అవసరం లేదు. చెప్పండి. నేను డబ్బులు తీసుకున్నానని అన్నారు ఆయన, నేను వినలేదు. మాట్లాడుతున్న వాళ్ళంతా డబ్బులు తీసుకున్న వాళ్ళట, మార్వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా డబ్బులు తీసుకున్న వాళ్ళట, మార్వాడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా డబ్బులు తీసుకున్న వాళ్ళట. పాల్గొన్న వాళ్ళం. నేను చెప్పేది ఒకటే, మీ అంబేద్కర్ మీ సొత్తు కాదు, తెలంగాణ మీ సొత్తు కాదు. దయచేసి